రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలేవీ లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మీద యూత్ లో మంచి అంచనాలు ఏర్పడగా సినిమా ట్రైలర్ తో కానీ సాంగ్స్ తో కానీ ట్రేడ్ లో మంచి బజ్ ను సొంతం చేసుకుని ఇప్పుడు రిలీజ్ అయింది. ఇక రిలీజ్ అయ్యాక ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కి వస్తే సినిమా ఓపెన్ అవ్వడం తీహార్ జైల్లో లడ్డు తన కథ చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి తన పెళ్లిలో చేసిన హంగామా ఎక్కడి దాకా వెళ్ళింది, ఆ కథ ఏంటి అనేది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్. పెద్దగా స్టోరీ ఏమీ లేకుండా సింపుల్ లైన్ తో వచ్చిన మ్యాడ్ 2 సినిమా కథ ఏమీ లేకపోయినా కానీ సింగిల్ లైన్ పంచులు ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో నిండిపోతుంది. మొదటి పార్ట్ లో ఉన్నంత జెన్యూన్ కామెడీ అయితే లేదు కానీ పర్వాలేదనిపించేలా కామెడీ వర్కౌట్ అవ్వడం, సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా సునీల్ కామెడీ బాగా ప్లస్ అయింది సినిమాలో. ఇక ముగ్గురు హీరోలు మరోసారి ఆకట్టుకోగా సంగీత్ శోభన్ మరోసారి తనదైన డైలాగ్స్ తో కామెడీతో కుమ్మేశాడు. నార్నే నితిన్ అలాగే రామ్ నితిన్ లో పర్వాలేదనిపించేలా నటించి మెప్పించగా లడ్డు రోల్ కూడా మరోసారి సినిమాలో హైలైట్ గా నిలిచింది. మిగిలిన రోల్స్ అన్ని కూడా తమ తమ రోల్స్ లో బాగానే ఆకట్టుకున్నారు. సాంగ్స్ ఉన్నవి తక్కువైనా కానీ సినిమాలో మేజర్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచాయి. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదనిపించగా సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతున్న తరుణంలో సునీల్ ట్రాక్ కానీ సాంగ్ కానీ మంచి జోరును అందించి పర్వాలేదనిపించేలా చేసింది. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగా మెప్పించాయి. ఇక డైరెక్టర్ ఈసారి కథ అంటూ ఏమీ ఉండదని సింపుల్ గా నవ్వుకోవడానికి తమ సినిమాను చూడాలి అంటూ ముందే చెప్పగా అదే పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే మరీ మ్యాడ్ మూవీ రేంజ్ లో జెన్యూన్ కామెడీలా కాకుండా మరీ అలా అని ఫోర్స్ కామెడీ కూడా కాకుండా మిడిల్ లో మ్యాడ్ 2 కామెడీ సీన్స్ తో బాగానే మెప్పించిందని చెప్పాలి. కొన్ని చోట్ల కామెడీ హిలేరియస్ గానే వర్కౌట్ అవ్వగా కొన్ని చోట్ల ఓకే అనిపించింది. ఎక్కడ కూడా బోర్ అయితే లేకుండా 2 గంటల రన్ టైమ్ లో చాలా వరకు ఎంగేజింగ్ గా సాగింది మ్యాడ్ 2 సినిమా. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వెళ్ళకండి. నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ తో మీ ఫ్రెండ్స్ తో కలిసి సినిమాను చూడడానికి వెళితే ఖచ్చితంగా సినిమా పర్వాలేదు బాగుంది అనిపించేలా ముగుస్తుంది. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.